ఇప్పుడు అంటున్నాడు, దావీదు అంటే నాకు చాలా ఇష్టం, దావీదును బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను. ఈ సహోదరి సహోదరుడా, ఒక మాట చెప్పమంటారా? నువ్వే నీ ఇంటికి దావీదు కావాలి. దావీదు ఏ రీతిగా దేవుని హృదయానుసారుడో అలా నువ్వు కావాలి. ఇప్పుడు దావీదు ఉన్నాడా? ఎక్కడ దావీదండి? దావీదు ఎప్పుడో చచ్చిపోయాడు. కొన్ని వందల సంవత్సరాల క్రితం దావీదు చచ్చిపోయాడు. కానీ దేవుడు అంటున్నాడు, నా దాసుడు నా దావీదు చనిపోయి చాలా కాలం అయింది, వందల సంవత్సరాలు అయింది, కానీ దావీదుకు మాటిచ్చాను, ఈ రాజ్యము సింహాసనం మీద ఖచ్చితంగా ఎప్పుడు ఒకడిని కూర్చోబెడతానని మాటిచ్చాను. కాబట్టి ఏ ఒక్కడు కూడా ఈ రాజ్యం జోలికి రావడానికి వీల్లేదు. తండ్రి, తల్లి, నీ జీవితము, నా జీవితం, మన జీవితం ఎలా ఉండాలంటే, మనం చచ్చిపోయినా సరే నన్ను బట్టి, నిన్ను బట్టి నీ బిడ్డలను, బిడ్డల బిడ్డలను, బిడ్డల బిడ్డలను దేవుడు కాపాడుతూనే ఉండాలి, కాపాడుతూనే ఉండాలి, కాపాడుతూనే ఉండాలి. ఎందుకని ఈ కుటుంబాన్ని ఇంతగా కాపాడుతున్నావు ప్రభువా? ఎందుకని ఈ వంశాన్ని ఇంతగా కాపాడుతున్నావు ప్రభువా అని అంటే దేవుడు చెప్పాలి, నా దాసుడైన సతీష్ కుమార్ను బట్టి నేను ఈ వంశాన్ని, ఈ కుటుంబాన్ని కాపాడుతున్నాను. నా దాసుడైన సతీష్ కుమార్ను బట్టి ఈ సంఘాన్ని, ఈ సేవను కాపాడుతున్నాను అని దేవుడు చెప్పగలిగితే ఎంత బాగుంటుంది. నన్ను గూర్చి, అలాగే నిన్ను గూర్చి. ఆనాడు భయపడిపోతున్న హిజ్కియాను గూర్చి దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నా దాసుడైన దావీదును బట్టి ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను.